మరి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా పిచ్చి పరాకాష్ఠలు చేసినట్లుగా ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది. అంటే చెప్పింది పదే పదే చెప్పటం, వాయిస్ పెంచి చెప్పటం, ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు. వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదండి. అదేవిధంగా మాట్లాడితే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు. మేబీ ఆయన తెలియకపోవచ్చు నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి మొన్న 2024 ఎలక్షన్స్లో 24 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అది కూడా గుర్తులేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందేనండి. ఆయన ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, నందిగామ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి, కంచిక్చర్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 5-6 మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కూడా కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్మెల్యే గారికి నిజంగా సిగ్గుందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని, ముఖ్యమంత్రిని కానీ నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్య ఒక చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు. అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా. దీన్ని ఒక బూచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు నిజంగా వీళ్ళు చదువుకున్నారో మరి డాక్టరు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం అవ్వట్లా. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు అని ఎన్నోసార్లు చెప్పిన, పదే చెప్పిన వీళ్ళకి చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. ఇప్పుడు గతంలో వీళ్ళ నాయకుడు చేసిన అవినీతి వల్ల కానీ, దోచుకున్న అడ్డగోలుగా దోపిడీ వల్ల కానీ ఈరోజు రాష్ట్ర ఖజానా చూస్తే లక్షల కోట్ల ఊబిలో ఉన్నాం మేము. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే అది కత్తి మీద సాములాగా ఉంది ప్రభుత్వానికి. అందుకని ఇప్పుడు ఈ పీపీపీ మోడల్, ఇప్పుడు హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ గతంలో చూసాం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం మరి ఏ విధంగా డెవలప్ చేశారు. ఇదే విధాన్ని మరి మెడికల్ కాలేజీలో కూడా తీసుకొచ్చి వేగవంతంగా పూర్తి చేయాలి. ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే వేగవంతంగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు తీసుకురావాలి, పేదవారికి ఎక్కువ మందికి వైద్య సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు బాబు గారు పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అర్థం కాదు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, చెప్పింది వినరు. వాళ్ళు తాను పట్టుకున్న కుందెలు 3 కాళ్ళన్న చందంగా ఎంతసేపు ప్రైవేటీకరణ ఇదే చెప్తారు. కానీ పీపీపీ గురించి కనీస అవగాహన లేని మూర్ఖులు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు. మాకు కూడా పద్దా చెప్పాలని మాకు కూడా సిగ్గుగా ఉంది. అదేవిధంగా P4 విధానం గురించి కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. P4 విధానం అంటే ఇప్పుడు ఆయన మెయిన్ పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్లో ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఉన్నత స్థానంలో స్థిరపడ్డ వ్యక్తులు పేదరిక నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి, కొంతమంది పేదవాడిని దత్తత తీసుకొని వాళ్ళని అభివృద్ధికి సహకరించండి అని చెప్తే మీరు తప్పుగా ఉంది. ఈరోజు P4 విధానంలో మేము ఉప్పాడలో చూస్తే ఆటోలు ఇప్పించాము. అదేవిధంగా ఎన్ఆర్ఐల ద్వారా ఒక పేద విద్యార్థికి మరి ఏదైతే కళ ఉందో అది అందరాని ద్రాక్ష అయిన కళ MBBS విద్య పూర్తి చేసుకుంటాం. అది ఎన్ఆర్ఐల సహకారంతో ఈరోజు 5 సంవత్సరాల MBBS విద్య ఎన్ఆర్ఐలు మరి స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. అలాగే ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు వ్యాపారస్తులు కానీ ఎన్ఆర్ఐలు కానీ అండగా ఉంటున్నారు. ఇది వీరికి చెడుగా ఉంది. నేను ఉదాహరణ చెప్తున్నా. మరి మీరు CSR నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేస్తారండి గతంలో? మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధుల్లో ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి? అంటే మీలాగా బిల్స్ చేయించుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. కేవలం పేదరిక నిర్మూలనలో
భాగస్వామ్యం ఎవరైతే క్రీమీ లేయర్ ఉన్నారో, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్ ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలనే మంచి సంకల్పంతో ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పినా అర్థం అవ్వదు, మళ్ళీ రేపు మాట్లాడతారు, మళ్ళీ ఇదే ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఈ P4 గురించి మాట్లాడినా వీళ్ళు చెప్తున్నా కదా చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, చెప్పినా ఇంకా తాను పట్టిన కుదిరిన మూడే కాళ్ళు అంత చందంగా XMLగా బిహేవ్ చేస్తారు. ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని, మీ భాష మార్చుకొని, మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడటం అనేది ప్రతిపక్షం వారు ఎవరైనా చేస్తారు, మేము దాన్ని తప్పు పట్టట్ల. కానీ అసత్య ఆరోపణలు, పిచ్చి ప్రేలాపనలు, వక్ర భాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా. ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు. 2 వరకు హాస్పిటల్లో ఉండి ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తాడో అందరికీ తెలుసు. ఇటీవల మరి వాళ్ళ నాయకులే ఏ విధంగా పోట్లాడుకున్నారో ఆ కార్యాలయంలో, దేని గురించి పోట్లాడుకున్నారో అందరికీ తెలుసు. మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లేదు. మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరెవరు అంటారు కదా, ఇంకే నేను ఉపయోగించాలి పవర్ని, అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు. నిజంగా వీళ్ళు గత 5 సంవత్సరాలు మొత్తం కూడా అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి కేవలం దాచుకోవడం అన్నట్టుగా మరి వారు పరిపాలన చేస్తే, మేము కేవలం సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి చేసామో మేము మొత్తం కూడా రిపోర్ట్ ఇస్తామండి. వేదాది స్కీమ్ని ఆల్మోస్ట్ మేము ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొస్తున్నాం, చేసేసారు. జీవో కూడా త్వరలో విడుదలవుతుంది. 15 కోట్లతో శాంక్షన్ అవబోతుందండి వేదాది స్కీము. అదేవిధంగా అన్న క్యాంటీన్ ఏ విధంగా నాశనం చేస్తారో అందరికీ తెలుసు. దాన్ని తిరిగి ఏ విధంగా మేము వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు పేదవాడికి 5 రూపాయలకి ఏ విధంగా రుచికరమైన నాణ్యమైన భోజనం అందం చేస్తున్నామో అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే నాబార్డు వాళ్ళు శాంక్షన్ చేసిన 100 కోట్ల ప్రాజెక్టు, ఏషియన్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేసిన 100 కోట్ల వాటర్ ప్రాజెక్ట్, అది మళ్ళీ కూడా రీఎస్టిమేట్ చేసి పంపించాము. అది త్వరలో టెండర్ రాబోతుంది. మెగా ప్రాజెక్ట్ వారు దాన్ని పూర్తిగా మరి 2 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా పూర్తి చేయబోతున్నారండి. అదేవిధంగా 100 పడగల హాస్పిటల్ ఇందాక చెప్పాం, ఏ విధంగా ఈరోజు శరవేగంగా నిర్మాణం చేసుకుంటుందో అందరూ చూస్తున్నారు. దాదాపు 28 కోట్ల 60 లక్షల రూపాయలతో మరి అది మంజూరు చేసి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామండి. అదేవిధంగా 3.5 కోట్ల రూపాయలతో మేము అధునాతన ఎక్స్రే, డెంటల్, ఆపరేషన్ థియేటర్, ఇక్కడ ల్యాబ్ కూడా మేము ఒకటి హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా R&B రోడ్లు గత 5 సంవత్సరాల వీళ్ళ వైసీపీ హయాంలో ఏ విధంగా నాశనం చేశారు R&B రోడ్స్. మేము రాగానే ఫస్ట్ సంక్రాంతి కల్లా గుంటలన్నీ పూడ్చాలనే ఒక సంకల్పంతో బాబు గారు ప్రతి నియోజకవర్గానికి మరి నిధులు శాంక్షన్ చేస్తే మేము 3 కోట్ల రూపాయలతో గుంటలన్నీ పూడ్చడం జరిగిందండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 2 విడతలుగా 41 కోట్ల రూపాయలు మరి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి కింద నందిగాం నియోజకవర్గంలో 64 నిరుద్యోగులకి ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మరి వాళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ గతంలో చూస్తే తట్ట మట్టి కూడా వీళ్ళు వేయలేదండి. సిమెంట్ రోడ్లు చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు తట్ట మట్టి కూడా వేయకపోతే మేము అధికారంలోకి వచ్చాక నరేగా నిధుల ద్వారా దాదాపు 26 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్స్ వేయడం జరిగింది. 26 కోట్లు అండి, 1 కోటి 2 కోట్లు కాదు, 26 కోట్లతో. అంటే మొదట విడత మేము 5 మండలానికి 5 కోట్లు, అంటే 4 మండలాలు 20 కోట్లు. మళ్ళీ అవి పూర్తిగా మేము నిర్మాణం కూడా చేయటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ మళ్ళీ 5.5 కోట్లతో మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే మొత్తం 26 కోట్లతో. అదేవిధంగా R&B 9 కోట్ల రూపాయల నిధులతో ముప్పాడ ఏటూరు రోడ్డు కానీ, నందిగామ పొక్కునూరు కానీ, అదేవిధంగా గండేపల్లి వయా నందలూరు తాటిగుమ్మి గోబరాజపల్లి అమరవరం మోగులూరు రోడ్ల నిర్మాణం మరి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వాటి నిర్మాణం కూడా శరవేగంగా జరగబోతున్నాయి. అదేవిధంగా CMRF గతంలో CMRF అంటే ఎవరికి తెలిసేది కాదు, కానీ ఈరోజు ప్రతి వారం కూడా మేము చెక్స్ని ఏ విధంగా వేస్తున్నారో మీరు కూడా చూసే ఉంటారు. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో మేము ప్రతి వారం కూడా చెక్స్ ఇచ్చాము. ఇప్పటిదాకా ఇచ్చాము. ఇది CMRF ద్వారా వచ్చిన నిధులు చూస్తే 3.5 కోట్ల రూపాయలండి. అదేవిధంగా నందిగాం మున్సిపాలిటీలో గతంలో ఏ విధంగా నాశనం చేశారో నందిగాం మున్సిపాలిటీని
ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే 8.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసండి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా వేయటం జరిగింది. గురించి పదే అంటే చెవిటోడు ముందు శంఖం ఊదితే ఏ విధంగా ఉంటుందో ఒక మూర్ఖుడు ముందు ఈ పదే మేము వివరణించుకోవటం మాకు సిగ్గుగా ఉంది. 100 బెడ్స్ హాస్పిటల్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ వీళ్ళు గత సంవత్సరం 4 సంవత్సరాలు పేపర్ మీద చూపించి మేము తెచ్చేసాం చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో మనం కళ్ళారా చూస్తాం. ఎలక్షన్స్ ముందు ఒక చిన్న గుంట తీసి శంకుస్థాపన చేసేసి అయిపోయింది, కేంద్రీయ 100 బెడ్స్ హాస్పిటల్ వచ్చేసిందని చెప్పి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి ఎలక్షన్ స్టంట్ వేస్తే మేము అధికారంలోకి వచ్చాక మొత్తం పరిశీలిస్తే కనీస స్థల సమీకరణ జరగలేదండి. నిజంగా స్థల సమీకరణ జరిగితే మీ రైతులు పడ్డ అకౌంట్లో పడ్డ డబ్బులు చూపించండి. గవర్నమెంట్కి మీరు రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయిగా స్థలాన్ని అప్పగించినట్లు, ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టండి. సిగ్గుండాలి. పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడతారో ఈరోజు కళ్ళారా మరి ఎక్స్ఎమ్మెల్యేగా చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడ స్థల సమీకరణ జరగలేదు, ప్రజల్ని మోసం చేశారని గ్రహించి గత 25 సంవత్సరాలుగా ఏ విధంగా దేవినేని వెంకటరమణ నగర్ హాస్పిటల్ ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తుందో పేద ప్రజలకి, అక్కడే అటువంటి హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ 100 బెడ్స్ హాస్పిటల్ కొనసాగించాలని, ఇది నందిగామ నడిబొడ్డులో ఉంది, ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్పి మేము గట్టి సంకల్పంతో మరి సంవత్సర కాలంగా మరి మినిస్టర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి చెప్పి చివరికి దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చాం. మరి ఈరోజు హాస్పిటల్ ఎవరు తెచ్చారండి? మేమంటే సిగ్గు లేకుండా చెప్పుకున్నాం. మీరు సిగ్గు లేకుండా పేపర్ల మీద 4 సంవత్సరాలు చూపించారు, దానికి సిగ్గుపడాలి మీరు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం సరే ఒక ప్రాజెక్ట్, మరి 2 ప్రాజెక్టులు ఎందుకు ఇంకా మీరు చేయలేకపోయారు? 2వ ప్రాజెక్ట్ చూస్తే దానికి స్థల సమీకరణ చేయలేదు. టెంపరీగా స్కూల్ బాగా చేస్తామని చెప్పి 90 లక్షలు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి గ్రౌండ్ లెవెల్ చేసి పిచ్చోళ్ళు చేశారు. ఈరోజు కేంద్రీయ విద్యాలయకు కూడా స్థల సమీకరణ జరగలేదు. కానీ మా హయాంలోనే ఇది జరగాలని చెప్పి పట్టుబట్టి మేము డ్వామా పీడీ గారితో మాట్లాడి 20 లక్షలు శాంక్షన్ చేయించాం. ఈ రాఘవాపురం గట్టు దగ్గర స్థలాన్ని చూపించి దానికి యాక్సెస్ రోడ్ వేయాలని చెప్పి 20 లక్షలు గ్రాంట్ తెచ్చాము. త్వరలోనే మేము ఆ ల్యాండ్ అంతా కూడా చదువు చేయించి గవర్నమెంట్ వారికి అప్పగిస్తాం. కేంద్రీయ విద్యాలయం కూడా మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం అండి. అదేవిధంగా బాబు గారు వచ్చాక, ముఖ్యమంత్రి గారు వచ్చాక ఏ విధంగా ఆ గ్రామంలో వరాల జల్లు కురిసాయి మీ అందరూ కూడా చూసే ఉంటారు. దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్క గ్రామానికి 3 కోట్ల రూపాయలు సంవత్సరాల కాలంలో మేము చేయటం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యాల కేంద్రాలు దాదాపు 1,70,00,000 రూపాయలతో మేము పిహెచ్సి కేంద్రాలు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గోకులం షెడ్లు చూస్తే 5 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో 5 కోట్ల రూపాయలతో మేము గోకులం షెడ్స్ వేయడం జరిగిందండి. అదేవిధంగా నందిగామ శివాలయ అభివృద్ధి, ఇది కూడా మేమే అనుకుంటున్నారేమో, ఇది నా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగిందండి. 1,30,00,000 మరి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏనుగడ్డ వాగులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏనుగడ్డ వాగు మీద ఇవి ఏదైతే కల్వర్ట్లు కావాలని పదే రైతులు అడుగుతున్నారు, ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఎస్టిమేట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. అవి కూడా త్వరలో శాంక్షన్ అవుతున్నాయండి. అదేవిధంగా సూపర్ 6 హామీలు ఏవైతే పెన్షన్ పెంపుదల కానీ, మరి స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా ఉచిత బస్ ప్రయాణం కానీ, ఆటో డ్రైవర్లకి ఏ విధంగా మరి ప్రతి ఆటో డ్రైవర్ 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఆయనకు అభివృద్ధిగా కనపడట్లేదో లేకపోతే కళ్ళున్న కబోదిగా మాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా ప్రతి నెల కూడా కేవలం నందిగామ నియోజకవర్గంలోనే 37,438 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖు కల్లా, అది సండే అయినా సరే కూడా బాబు గారు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆఫీసర్స్ స్వయంగా పంపించి 10 గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా మరి కేవలం నందిగామ నియోజకవర్గంలో చూస్తే 16,10,72,000 రూపాయలు ప్రతి మంత్ కూడా 1వ తారీఖు కల్లా మేము పంపిణీ చేస్తున్నామండి. మరి కళ్ళున్న కబోదియో నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. నిజంగా హాస్యాస్పదం, సిగ్గుండాలని మేము చెప్తున్నామండి. అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి మాకు కనీస అవగాహన లేదని, రైతుల సమస్యల పట్ల మేము ఎంతవరకు స్పందించలేదని, వారి గురించి మాకు తెలియదని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వలిచినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంది. ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వలిచినట్లే ఉంది.
గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుబాబుల్ రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుబాబుల్ రైతుల మీద ఏ విధంగా శటకోపం పెట్టారో అందరికీ తెలుస్తుందండి. కనీసం వారి గురించి ఒక్కరోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు, వారి మీద శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు. వీళ్ళ హయాంలో స్కీమ్లన్నీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అదేవిధంగా వేదాద్రి స్కీమ్ గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్లు మేము ఈ స్కీమ్ రిపేర్ కేటాయించి దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో మొత్తం స్కీమ్లన్నిటిని కూడా నాశనం చేసేసి బోర్లు కూడా అమ్మేసుకొని ఈరోజు రైతాంగానికి అన్నిటి కారణం ఎవరండి? వీళ్ళ మాకు చెప్పేది రైతాంగ సమస్యల గురించి, వీళ్ళ మాకు చెప్పేది. సిగ్గుండాలి. ఈరోజు మేము అధికారంలోకి రాగానే స్కీములు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రిపోర్ట్ తీసుకొని మరి మేము ప్రభుత్వానికి సమర్పించాం. బాబు గారు కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని గట్టి ప్రయత్నం చేస్తారు. వేదాద్రి స్కీమ్ని మేము 15 కోట్లు ఎస్టిమేషన్ తీసుకొచ్చాం. మొత్తం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము పైకి సమర్పిస్తే ఈరోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి త్వరలో జీవో కూడా రాబోతుంది. అదేవిధంగా ఈరోజు మేము చూస్తే స్వయంగా నేను పెసర రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య స్వయంగా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి పెసర రైతుల సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇవేవి ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు కనపడవు. మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, ఏది పడితే అది సిగ్గు లేదని ఒక 100 సార్లు ఈ మధ్య కాలంలో ఆయన చెప్తాం. నిజంగా మీకు సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడి. అనేక అవినీతి ఆరోపణలు చేశారు కదా, ఎందుకు నిరూపించలేదండి? మీ పేరే వసూల్ బ్రదర్స్. గతంలో మీరు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. అందుకని ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీ మీద ఉన్న ఆరోపణలు ఈ రుజువు మేము ఎన్నోసార్లు చూపించాం. లేఅవుట్లను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని మీరు కాజేశారో, అనాసాగరం లేఅవుట్లు ఏ విధంగా రైతు అకౌంట్లో ఎంత పడింది, ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందని స్వయంగా మేము ప్రూఫ్స్తో సహా అందజేసాం. నిన్న మొన్న మరి మున్సిపల్ చైర్మన్, మేమైతే ఆయన్ని పశువుల డాక్టర్ అంటామండి, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో పేపర్ క్లిప్పింగ్స్ కూడా వచ్చాయి. అంటే ఈయన ఎవరికి స్వామి భక్తి చూపించాడు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ జయరామ్ ఎవరి కింద పనిచేశాడో, స్వామి భక్తి ఎవరి పట్ల ప్రదర్శించాడో ఆయన అడ్డంగా పెట్టుకొని మున్సిపల్ ఏ విధంగా దోచారో అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆయన మీద చర్యలు అంటే అధికారులేగా ఎప్పుడు బలయ్యేది? ఈరోజు మున్సిపల్ చైర్మన్తో సహా 5 అధికారుల మీద వేటు వేయటం జరిగింది. మరి దీనికి ఇదొక రుజువు మీరు చేసిన అవినీతికి. ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి ఏ విధంగా షెడ్లేసి బిల్లులు చేసుకున్నారో, సింగిల్ డ్రైన్ అని చెప్పి ఏ విధంగా రోడ్డుకి పై లెవెల్ పెట్టేసి డ్రైన్లు చేసుకున్నారో ఇవన్నీ కూడా మేము విచారణలో చేస్తాము. త్వరలో అవన్నీ కూడా మేము బయట పెడతామండి. అదే ల్యాండ్ మాఫియా చేశారో అందరికీ తెలుసు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఈ మాఫియాలో పాల్గొని ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా కోట్లు కొల్లగొట్టారో అందరికీ తెలుసు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ప్రతి పేదవాడికి కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇసుకను ఉచితంగా పంపిణీ ఇస్తున్నారండి. గతంలో చూస్తే పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 50,000 లక్ష రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఉచితంగా నీకు ఎక్కడ ఇసుకుంటే అక్కడ తీసుకునే సౌలభ్యం ఉంది. మరి ఇంకా మాఫియా ఎక్కడ ఉంటుందండి? ఉచితంగా దొరికితే ఇంక దాని గురించి మాఫియా ఎక్కడ ఉంటుంది? మాట్లాడితే తెలంగాణ తరలిస్తున్నాం అంటున్నారు. మేము తరలిస్తుంటే పట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. అదేవిధంగా గ్రావెల్ గురించి మాట్లాడుతున్నాడు. గ్రావెల్ని ఏ విధంగా కొల్లగొట్టారో, కొండను ఏ విధంగా పల్లగిరి కొండను కొల్లగొట్టారో 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. 30 వంతుని దోచేశారు. వీళ్ళు మరి గ్రావెల్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, మేము ఒప్పుకుంటాం. హైవే వాళ్ళు అనుమతులు తీసుకొని గ్రావెల్ తరలిస్తుంటే దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు, మేము ఒప్పుకుంటాం. దానికి మేము ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాం, అండగా ఉన్నాం. మరి పరిహారం అందజేస్తే భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటాం. కానీ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం ఎక్స్ఎమ్మెల్యే గారు, మీ హాస్పిటల్లో నిండు గర్భిణిని మీ వైద్యంతో చంపేస్తే ఇంతవరకు ఆ కుటుంబానికి పరిహారం అందజేయలేదు. ఇప్పటికీ మేము ఆ గ్రామాన్ని తిరిగితే వాళ్ళు వచ్చి మాకు ఇంతవరకు న్యాయం చేయలేదంటారు. అంటే మీరు చేసిన హత్యకి
ఏ సమాధానం చెప్తారంటే ఏం న్యాయం చేశారో చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్నాం. కాటన్ రైతుల గురించి చెప్తున్నారు. కాటన్ రైతుల పత్తి కొనుగోలు అనేది CCI ద్వారా జరుగుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందండి. గతంలో పత్తిలో కొనుగోలులో జరిగిన అవకతవకల గురించి ఇది కొంచెం స్లో ప్రాసెస్లో వెళ్తుంది అనేది వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించి CCI ద్వారా కొనుగోళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నందిగాం మార్కెట్ యార్డ్లో CCI ద్వారా కొనుగోళ్లు దాదాపు 1,00,000 క్వింటాలు మేము కొనుగోలు చేయడం జరిగింది. మరి మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ల పనితీరు చూడండి, నందిగాం మార్కెట్ యార్డ్ పనితీరు చూడండి. అదేవిధంగా ఈ స్లాట్లు కూడా ప్రభుత్వం స్పందించి స్లాట్స్ కూడా రేపు జనవరి వరకు కూడా రైతాంగానికి సహకరించాలని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే ఏదో వీళ్ళు చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం స్పందించిందని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఇది నయం మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా మేమే వేసామని చెప్పట్ల రూపంలో దిగుతాం. కాబట్టి ఇప్పటికైనా మీ పిచ్చి రేలాపలు మానుకొని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటాయి. థ్యాంక్ యూ.